వీడి వచ్చి తారాగమై శ్రీ సభావందురాయ మర్నాథ మర్నాథ నోరు తెరవండమ్మా. ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా. బాగున్నారా? మళ్ళీ నోరు చిన్నగా అయిపోయింది. సంతోషం. వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ కృపా సత్య సంపూర్ణుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, నీ యొక్క అభిషేకము చేత ప్రతిష్ఠించుకొనిన నీవు మా హృదయములను సిద్ధపరుచుకొని స్థిరపరుచుకొని నీ రాకడ కొరకు ఎదురు చూడవలనని ఓపిక కలిగిన వారమై నీ సముఖములో కనబడవలనని నీ అపోస్తుల ద్వారా రాయించిన దేవా నీకు వందనములు. నీ వాక్కు యొద్దకు వచ్చుచుండగా వాక్యమయున్న నీవే, వధువు సంగమయున్న మేము అద్దుకోవలసిన నీతి సూర్యుని కళలో నీ వాక్యములో సంఘము యొక్క సిద్ధపాటును గురించి నీవు రాయించి ఉన్న నీ అభిషేక మహిమను అద్దుకొనుటకు, మమ్ములను మేము దిద్దుకొనుటకు నీ వాక్యములో నుండి మాతో మాట్లాడమని వాక్కయున్న యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అరమక పాపమైనా అరమక పాపమైనా అంతకుండా నున్నది, అంతనీయకున్నది, అంటువంటను చున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. త్రిత్వదేవుని మహిమ, ఆశీర్వాదము, కృపా సమృద్ధి నిరంతరం మనెల్లరకును తోడైండును గాక. మరణాత మరణాత. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక సంక్లిప్త వాక్య వర్తమానాన్ని చూద్దాం. చదవబడిన వాక్యములో మనము గమనించినట్లయితే అపోస్తులుడైన యాకోబు వధువు సంగమునకు ఉండవలసిన లక్షణమును గురించి మాట్లాడుతున్నమాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనము చూస్తే, ప్రభువు రాక సమీపించి ఉన్నది కనుక, చదవండమ్మా, మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. ప్రభునందు ప్రియమైన వారలారా, వధువు సంగమునకు ఉండవలసిన 2 లక్షణాలు. ఒకటి, ప్రభువు రాక నిశ్చయము అని ఒక కృత నిశ్చయార్థము మన అంతరంగములో ఉండాలి. రెండవది, ఆయన వచ్చే వరకు మనము ఎలాగ జీవించాలో
తెలుసుకున్న వారమై ఉండాలి. ఈ వచనములో మనం చూస్తే 2 విషయాలను గురించి రాస్తున్నాడు. ఒకటి, ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండాలి. రెండవదిగా మనము చూసినట్లయితే మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. హృదయాన్ని స్థిరపరుచుకోవటం అంటే ఏంటి? హృదయాన్ని సిద్ధపరుచుకోవటం అంటే ఏంటి? ప్రభువు రాకడ కొరకు మనల్ని మనం ఎలా సిద్ధపరుచుకోవాలి? ఈరోజు మన వాక్యాంశము వధువు సంఘ లక్షణములు లేక రాకడలో ఎగిరి వెళ్ళవలసిన వారికి ఉండవలసిన లక్షణాలు. మనందరికీ ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది అని చెప్పడానికి అనేకమైన గురుతులు కనబడుతున్నాయి. దైవజనులు అన్నారు, గురుతులు గురువులై బోధిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే, ఆయన దినము సమీపించున్నప్పుడు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వింటారు. అనేకమైనటువంటి ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు సంభవిస్తాయి అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. యుద్ధ సమాచారం, నిరంతర యుద్ధం. ఎక్కడ చూసినా కానీ అధికమైన రేట్లు పెరిగిపోయాయి. కారణం ఏంటయ్యా అంటే, ఏ యుద్ధం అండి? అమెరికా ఇరాన్ యుద్ధం. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఆ ఇంపాక్ట్ మనకు కనబడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, తీవ్రమైన వేడి. ఏంటంటే రాజ్కుమార్ గారు ఆ వేడి? ఎల్లినో అంట. దాని వలన భయంకరమైనటువంటి పరిస్థితిలో రాకడ సామీప్యతకు, మరి రాకడ సమీపముగా ఉంది, ప్రభు యొక్క రాకడ నిశ్చయము అని వాక్యము బోధిస్తుంది. 5 అంశాలను చెప్పి నేను సంపూర్ణంగా నా వాక్యములోనికి వెళతాను. కేవలము యాకోబు మాత్రమే కాదు, కానీ ప్రభువు రాక సమీపించుచున్నది కనుక పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, పరలోక పరిశుద్ధులు, సృష్టి, అంత మాత్రమే కాదు, యేసు ప్రభువే ఆయన రాకడ నిశ్చయము అని తెలియచేసిన 5 వాక్యాలను చూపించి సంపూర్ణంగా నేను నా వాక్యములోనికి వస్తాను. మనము గమనించినట్లయితే యూదా పత్రిక 14వ వచనములో మనము చూస్తే, యూదా పత్రిక 14వ వచనము చదవండి. ఇది మొదలుకొని ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా దీనిని గూర్చి ఆయన రాకడను గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి కార్యములన్నింటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది హానోకు ప్రవచనం. హానోకు అంటున్నాడు, దేవునితో సహవాసము చేసి దేవునితో నడిచి వెళ్ళిన హానోకు, దేవునితో నిత్య సహవాసములో నిత్యత్వములో పెండ్లి కుమార్తెగా ఆయనతో కూడా 7 ఏండ్ల విందులో కూర్చొని ఉండాలని కోరుకొనుచున్న వధువు సంగమా, ఆయన రాకడ నిశ్చయము. నేనొక్కనే కాదు, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు
వారి యొక్క ఎదురు చూపు నిరీక్షణ దేని కొరకయ్యా అంటే ప్రభు యొక్క రాకడ కొరకు. ఇది పాత నిబంధన భక్తుల యొక్క నిరీక్షణగా చూస్తే, క్రొత్త నిబంధన భక్తుల నిరీక్షణ చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో మనందరికీ తెలిసిన మాట అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఇది కొత్త నిబంధన భక్తుల యొక్క నిరీక్షణ. ఆయన రాబోతూ ఉన్నాడు. పాత నిబంధన భక్తుల నిరీక్షణ చూసాం, కొత్త నిబంధన భక్తుల నిరీక్షణ చూసాం. ఒకసారి దేవదూతల సాక్ష్యాన్ని కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే ఈ రాకడను గురించి దేవదూతల సాక్ష్యం మనకు కనబడుతుంది. గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీరు ఎందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడి పరలోకమునకు ఆరోహమునమైన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే రాకడ కొరకు, రాప్చర్ కొరకు సంఘమును కొనిపోవడానికి ఆయన తిరిగి వస్తాడు. ఇది దేవదూతల సాక్ష్యం. మొదటి సాక్ష్యం ఎవరు చూసామండి? పాత నిబంధన భక్తుల సాక్ష్యం. రెండో సాక్ష్యం క్రొత్త నిబంధన భక్తుల సాక్ష్యం. మూడవ సాక్ష్యం ఆయన రాకడ నిశ్చయము అని చెప్పడానికి దేవదూతల సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభు ఏ రీతిగా పరలోకానికి ఆరోహణుడయ్యాడు, ఆ రీతిగా ఆయన దిగి వస్తాడు నిన్ను ఆరోహణము చేయడానికి. నాలుగవదిగా మనం చూసినట్లయితే సృష్టి చెప్పే సాక్ష్యం. నువ్వు నేను ప్రభు రాకడ కొరకు ఎంతగా ఎదురు చూస్తున్నామో, ఎంతగా హృదయాన్ని స్థిరపరుచుకొని సిద్ధపరుచుకుంటున్నామో తెలియదు, కానీ దేవుని చేతి పని అయినటువంటి సృష్టి మాత్రము ప్రభు రాకడ కొరకంట ఎదురు చూస్తూ ఉందంట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనంలో రాస్తూ అంటాడు, రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనము, దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ప్రభునందు ప్రియమైన వారలారా, సృష్టికి ఆశ ఉంది, మిగుల ఆశతో దేవుని వైపు తేరి చూచుచు. అమ్మ, తేరి చూచుట అంటే తెలుగేనా? పనిలే. తేరి చూచుట అనగా తన దృష్టి మళ్ళకుండా దేవుని వైపే దృష్టిని ఉంచింది. తేరి చూచుచు కనిపెట్టుచున్నది సృష్టి దేవుని రాకడ కొరకు. ప్రభునందు ప్రియమైన వారలారా, పాత నిబంధన భక్తుల యొక్క సాక్ష్యము ప్రభువు రాక తథ్యము. క్రొత్త నిబంధన భక్తుల యొక్క సాక్ష్యము ప్రభు రాబోతూ ఉన్నాడు. దేవదూతల సాక్ష్యము సృష్టి సాక్ష్యము. వీళ్ళందరూ కాదండి, యేసు ప్రభు వారే ఇచ్చిన సాక్ష్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనములో ప్రభు అంటాడు, నేను వెళ్ళి నీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది ప్రభు వారి యొక్క సాక్ష్యం. నేనుండు స్థలములో మీరు ఉండడానికి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అనగా రాకడ తథ్యము కాదు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే
రాకడ అతి సమీపము. ఇంకా చెప్పాలి అంటే మన కాలములోనే యాకోబు అంటున్నాడు, మరలా మన మూలవాక్యములోనికి వెళదాం. ప్రభువు రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన హృదయములను ఎలాగూ స్థిరపరుచుకోవాలి? అసలు ప్రభువు రాకడకు సిద్ధపడటం అంటే ఏంటి? దైవజనుడు రాస్తూ, సూర్యోదయ పువ్వులకెంతో సొగసైన రంగులతో సూర్యుడై నాటి యేసు శుభగుణములాదు ఆయాద కాంబోవాడి అంతాద నంబైపోవు ఈయాద కాంబో పోదు. ఇది శాశ్వతముండు. ఈ అద్దకం ఏంటి? ఈ శుభగుణాలేంటి? ఇవియే వధువు సంఘ లక్షణాలు. అనేకమైన ఉన్నాయి, కానీ కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను. రాకడ విశ్వాసికి ఉండవలసిన మొదటి లక్షణము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనములో మనము చూచిన వారమైతే, కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఆ రాకడ దినము సమీపించుట మీరు చూచుచున్న కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకరు పురికొల్పవలనని ఆలోచింతుము. మొదటి లక్షణము ఇది. వధువు సంఘానికి ఉండవలసిన మొదటి లక్షణం, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మీరు మానక ఆ దినము సమీపించుచున్న కొలది మరి ఎక్కువగా. ఏమండి, మన భక్తి ఎలా ఉంది? నీతి సూర్యుడైన క్రీస్తు శుభలక్షణములో ఒక ప్రథమ లక్షణము. దైవజనుడు రాస్తూ అంటాడు, ఆరాధనా దినము ఆచరింపగలయు ఏ రోజు కానాను చాలండి. యేసు ప్రభు వారిని కొత్త నిబంధనలోకి వచ్చి, అయ్యా 10 ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడిగారు. ప్రభు అన్నాడు, 10 ఆజ్ఞలు ఉన్నాయా నాకు తెలియదే? నాకు తెలిసినవి 2. ఒకటి, నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించాలి, ఆరాధించాలి. వధువు సంఘానికి ఉండవలసిన మొదటి లక్షణం, కొందరు మానుకొనుచున్నట్లు మీరు మానక. ఎలా ఉంది నీ లక్షణం? మొదటి ఆదివారం ఉండే భక్తి రెండో ఆదివారం ఉండదు, మూడో ఆదివారానికి కొంచెం తగ్గిపోద్ది. ఇది ఎన్నో ఆదివారం? మూడో ఆదివారమే. 5వ ఆదివారం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు కోరుకుంది ఇది కాదండి. దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసింది ఇందు కొరకు కాదు. ఇది వధువు సంఘ లక్షణము.
ఆదిమ సంఘము ఏర్పాటు చేయబడినప్పుడు ఆదిమ సంఘము ఎలా ఉంది అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో మనం చూసినట్లయితే ఆదిమ సంఘము యొక్క లక్షణము ఆత్మపూర్ణులైన సంఘము యొక్క లక్షణము మనకు కనబడుతుంది. మనం చూసినట్లయితే వీరు అపోస్తలుల బోధయందు ఆదిమ సంఘమైన వారు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచుచున్న వారు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రభునందు ప్రియమైన వారలారా, వధువు సంఘ లక్షణం ఏంటో తెలుసా? దైవజనులు అన్నారు, లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను, ఏమి చేతును? వారు రొట్టె విరుచుట యందును, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సహవాసానికి దూరం అవుతూ ఉన్నావేమో. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ఆరాధనలో పాల్గొనలేని వారు నిత్య ఆరాధనలో ఏకీభవించలేరు అన్నారు. మందిరములో కూర్చొని లేనివాడు, మందిరములో కనబడని వాడు 7 ఏళ్ల విందులో దేవుని బల్ల యొద్ద కనబడలేరు అన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, మొదటి లక్షణము ఆయన రాకడ సమీపించుచున్న కొలది కొందరు మానుకొనినట్లు సమాజముగా కూడుట మీరు మానక మరి ఎక్కువగా దేవుని సముఖములో కనబడాలి. దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నాం? అయ్యగారి కోసమా, దేవుని కోసమా? ప్రభునందు ప్రియమైన వారలారా, అయ్యగారు ఉన్నా, కొరియాలో ఉన్న దేవుడు ఉన్నాడు. నీవు దేవుని సముఖములో కనబడాలి. ఒక్కసారి వాక్యమని అర్థము యొద్ద మనలో మనం పరీక్షించుకునేది ఇది. ఈ వధువు సంఘం మొదటి లక్షణము. దేవదాసయ్య గారు వధువు సంఘ లక్షణాల జాబితా రాశారు. ఆ దినము సమీపించుచున్న కొలది మరి ఎక్కువగా ఆయన సముఖములో కనబడుట. రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ప్రభు యొక్క శరీర రక్తాలను మనం ఆచరిస్తూ ఉన్నాము అంటే ఇది కేవలము ఆయన మరణ పునరుద్ధానాలను మనం జ్ఞాపకము చేసుకొనుట కాదు. ఇక్కడ మనకి ఆగ్రహమే కనబడుతుంది, డూ దిస్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. కేవలము ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవటం కాదు, ప్రభు యొక్క శరీర రక్తాలను ఆచరిస్తున్నావు అంటే అర్థము ఆయన రాకడను నిరీక్షిస్తున్నామని అర్థము. రాకడ నమ్మిక అరిగిపోకముందే రమ్ము అన్నారు దైవజనులు. ఏమండి, రాకడ నమ్మిక అరిగిపోతుందా? అసలు ప్రభువు యొక్క రాకడ కొరకు ఎంత ఎదురు చూపు ఉంది మనకి? దైవజనులు రాస్తూ ఉంటారు, ప్రభు యొక్క శరీర రక్తాలంటే ఏంటో తెలుసా? మనము ప్రభువును ముట్టుకునే భోజన పంక్తి, ప్రభువు మనలను ముట్టుకునే భోజన పంక్తి, ప్రభువుతో చనువు ఏర్పడే భోజన పంక్తి. ఈ చనువు మోక్ష స్థలములో నిన్ను కూర్చుండబెట్టే భోజన పంక్తి. ఇది రాకడను గుర్తు చేసేది, ప్రభు యొక్క రాకడ నిరీక్షణను తెలియచేసేది. వధువు సంఘానికి ఉండవలసిన రెండవ లక్షణము నిర్లక్ష్యము చేయక. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు శరీర రక్తాల్ని మనము నిర్లక్ష్యము చేస్తున్నామా, అలక్ష్యము చేస్తున్నామా?
నిర్లక్ష్యము అంటే అమ్మ తెలుగు మాట అనేది నిర్లక్ష్యం అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యం అంటే ఏమీ లేదండి, లక్ష్యము ఉంచకపోతే నిర్లక్ష్యం. ప్రభు శరీర రక్తాల మీద నీ లక్ష్యము లేదు. రాకడ విశ్వాసికి ఉండవలసిన మరి ఒక లక్షణం, మోకరించినప్పుడంట ప్రభువును చూచే లక్ష్యం ఉండాలంట నీకు. శరీరమును కాదు, ఆ యొక్క రొట్టెను కాదు, ద్రాక్షారసమును కాదు, యాజకుని కాదు. దైవజనులు దీన్ని అన్నారు అంతరంగ సంస్కారము అన్నారు. ప్రభువే వచ్చి స్వయముగా నీకు శరీర రక్తాలను ఇస్తాడు. ఇది రెండవ లక్షణం. ఎప్పుడైనా ఈ అనుభవంలోనికి వచ్చావా? రాకడ విశ్వాసికి ఉండవలసిన రెండవ లక్షణము. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూచినట్లయితే ఈరోజు నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకయ్యా అంటే నాకు ఒక SMS వచ్చింది, అయ్యారు నేను రావటం లేదు అని. రాకపోతే ఆనందం ఎందుకు? భారత ఆంటీ నాకు మెసేజ్ పెట్టారు, అయ్యగారు మా వాళ్ళది ఒక ఫంక్షన్ ఉంది, వేరే వాళ్ళు, అందువలన నేను రాలేకపోతూ ఉన్నాను. ఏమండి, స్కూల్లో నీ బిడ్డలు రాలేదనుకో తెలియపరుస్తావా? కానీ పాస్టర్ గారికి నీ ఇష్టం, వెళ్తే వెళ్ళొచ్చు, వెళ్ళకుండా అయినా ఉండొచ్చు. వెళ్ళబోదు మాత్రం చెప్పాలా? ఎంత నిర్లక్ష్యం! ఇదేనండి లక్ష్యము నిర్లక్ష్యమునకున్న తేడా. చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పింది అంటే ఎంత లక్ష్యం ఉంచిందో, ఎంత గౌరవం ఉంచిందో అర్థమైనప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక యాజక లక్షణం, నా బిడ్డలు అనుకున్న వాళ్ళు రాకపోతే అలా చూస్తూ ఉంటారు. ఏంది ఇంకా తెల్లకారు రాలేదు, చదివే అమ్మాయి రాలేదు అని కింద దాకా చూస్తూ ఉన్నా. రాగానే ముందు కనపడతా ఉంటుంది ఏ కారు వచ్చిందో, తర్వాతే వచ్చింది ఆరెంజ్ కారు, తర్వాతే వచ్చింది తెల్ల కారు, నల్ల కారు కనబడలేదు. పైనకు వచ్చేటప్పటికి ఆరాధన పడుతుందో, ఓహో వీళ్ళు బండి మీద వచ్చారని అర్థమైంది. దేవునికి లక్ష్యం ఉంటుంది, యాజకునికి లక్ష్యం ఉంటుంది. మరి నీకు వధువు సంఘానికి ఉండకూడని లక్ష్యము నిర్లక్ష్యం. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఒక లక్షణము అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో రాకడలో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. చాలండి, దైవజనులు చెబుతూ, ఒకటి ఆ దినము సమీపముగా ఉన్నప్పుడు మరి ఎక్కువగా కూడుకొనాలి, ఇది మొదటి లక్షణము అన్నారు. రెండవ లక్షణము అలక్ష్యము చేయకుండుట, మందిరాన్ని అలక్ష్యము చేయకుండుట, యాజకుని అలక్ష్యము చేయకుండుట, ప్రభు యొక్క శరీర రక్తాలను అలక్ష్యము చేయకుండుట, వాక్యమును అలక్ష్యము చేయకుండుట, ప్రార్థన అలక్ష్యము చేయకుండుట, దైవ ధ్యానం అలక్ష్యము చేయకుండుట. మూడవది ఒకరినొకరు ప్రేమించుట. ఒకసారి మీ చుట్టుపక్కల ఒకసారి తల అటు ఇటు తిప్పండి ఒకసారి.
నాకు చెప్పొద్దు, కానీ మీ హృదయంలో మీరు చెప్పుకోండి, ఎంతమంది అంటే మీకు ఇష్టం, ఎంతమంది అంటే ఇష్టం లేదు. అదే చెప్పాను, నాకు చెప్పొద్దని. అందరు ఇష్టమేనా? ఎదురుగున్నప్పుడే నాకు వచ్చే ఫోనుల్లో తెలుస్తుంది. అయ్యారు ఏందంటే వాళ్ళు కారణం ఏంటో తెలుసా? ప్రేమ లేకపోవుట. ఎవరాసాయి గారు అన్నారు, రాకడలో నువ్వు ఎత్తబడేటప్పుడంట ఈ ప్రేమ అనే లక్షణము గట్టిగా పనిచేస్తుందంట. రాకడ విశ్వాసికి కిరీటములు తెచ్చేది ప్రేమ అన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రేమ లక్షణము మనలో ఉందా? ఎందుకు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుది ప్రభు యొక్క ఆజ్ఞల్లో ఘనమైన ఆజ్ఞ, కొత్త నిబంధన అని చెప్పింది రెండు. ఒకటి, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను పూజించవలనన్నది ఆజ్ఞ. రెండవది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించున్నది ఆజ్ఞ. ఎలా ప్రేమించాలంటే పేతురు వచ్చి, అయ్యా నా సహోదరుని క్షమించమన్నావు, 7 సార్లు తప్పు చేసే క్షమించా, 8వ లాగవుటీనా అన్నాడంట. ప్రభు అన్నాడంటే ఏంటి ఇచ్చేది? 7 సార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ల మట్టుకు. ఏమంటే 70 సంవత్సరాలు క్షమిస్తున్నాడు అనుకో, ఇంకా తర్వాత కోపం వచ్చిద్దా? 70 సంవత్సరాలు కోపాడినాడు, ఇంకేం కోపడతాడు? ఇది క్షమించే లక్షణము, ఇది క్రీస్తు లక్షణము. ఇదే క్రీస్తును ధరించుకొనుట. ఈ క్రీస్తు లక్షణము నీలోనికి వస్తే ప్రేమ నీలో ఉన్నట్లే. ఇది దైవ లక్షణం. దేవదాసయ్య గారు దీన్ని రాశారు. దేవా నీవు ప్రేమలో ఉన్నావు, చదవకుండా ఒకసారి దైవ లక్షణం. దేవా నీవు ప్రేమలో ఉన్నావు గనుకనే నీవు క్షమించేవాడు. పెద్దలు చెప్పండి అమ్మా. దేవా నువ్వు ప్రేమ ఉన్నావు కనుక నీవు క్షమించేవాడు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడు కనుక నీకు. ఇదేనా ప్రేమ లక్షణం? దేవా జీవరాశులు ఒకదాన్నొకటి ప్రేమించుకొని. ఇది దేంట్లో ఉంది? మరి ఇప్పుడు చెప్పలేదే. ఇప్పుడు చెప్పండి. దేవా నువ్వు ప్రేమై ఉన్నావు గనుకునే జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి, అలాగునని మేము తప్ప మనుషులందరూ ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు. నిజం చెప్పనా? ఇంకొక 3 వారాలు కనపడగా చెప్పొచ్చు. అయ్యగారి మీద కూడా ఎవరెవరికి పీకలు దాకుందో నాకు తెలుసు. ఇదే నా ప్రేమ? వధువు సంఘ లక్షణం. ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడుతున్నావంటే వధువు సంఘ జాబితాలో నువ్వు లేవని అర్థం. చాలా చిన్నగా ఉంటాయండి. ఆచరణలోనికి అనుభవంలోనికి వచ్చినప్పుడే. ఎంత చక్కని మాట మనము చూసినట్లయితే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు పరిశుద్ధులతో ఆయన ఎదుట మీరు నిలవబడగలనంటే ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందవలెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దైవజనులు చెబుతూ ప్రేమ లేకపోవడానికి కారణం చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం, త్వరగా. రాకడ కాలములో అంట చదువుమా. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. చాలండి. వధువు సంఘమే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నానని చెబుతున్నావు, కానీ నీలో ప్రేమ లేదు అంటే దేవుని సముఖములో క్రమముగా ఉండవలసిన నీవు అక్రమములోనికి అడుగులేసావేమో. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. దైవజనులు దేవదాసయ్య గారు చెబుతూ కయ్యూనును ఉదాహరణగా చూపించారు. దైవ లక్షణాలు, దైవ స్వారూప్యం మొత్తము కూడా ఆదాములోనికి వస్తే
ఆదాములో నుండి జ్యేష్ఠుడుగా వచ్చిన కయ్యూనులోనికి అక్రమము వచ్చింది. అక్రమము విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారింది. వధువు సంగమా, నీలో ప్రేమ లేకపోతే రాకడలో ఎత్తబడలేవు. దైవజనుడు చెప్పిన మరొక మాట చెప్తాను. ప్రకటన గ్రంథములో 7 సంఘములలో ఉన్న మొదటి సంఘము ఎఫెస్సు సంఘం అయితే, ఎఫెస్సు సంఘముల గురించి ప్రభువు మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న మొదటి సంఘము ఎఫెస్సులో ఉన్న తప్పుల గురించి చెబుతూ ప్రభు అన్నాడు, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితువని నీ నీ మీద మీద తప్పు తప్పు ఒకటి ఒకటి మోపవలసి ఉన్నది. తప్పేంటో తెలుసా? నీ ప్రేమ లేదు, ప్రేమ తగ్గింది. చివరి సంఘమైనటువంటి లౌకిక సంఘంలోకి వచ్చేటప్పటికి ఈ ప్రేమ ఎలా మారిపోయిందయ్యా అంటే నులువెచ్చని స్థితిలోనికి వచ్చింది. నులువెచ్చని స్థితి. ఉంటే రా, ఉన్ని పోతే పని, వస్తే రాని, రాకపోతే రాకపోని, నాకేంటి? నులువెచ్చని స్థితి. వధువు సంఘములో ఉండవలసిన 3వ లక్షణం ప్రేమ కలిగి ఉండుట. ఇంకా విస్తారంగా చెప్పగలను కానీ ముందుకు వెళుతున్నాను. 4వదిగా మనం చూస్తే దైవజనులు అన్నారు, వధువు సంఘ లక్షణము పరిశుద్ధులై ఉండుట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనము దేవుని మందిరంలో కూర్చున్న మనందరం ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలమేనా? ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో, మనము ఆయన రాకడొచ్చినప్పుడు దేవుడి పిల్ల దెయ్యం పిల్ల అప్పుడు తెలిసింది. నేనంట్లా వాక్యంలో ఉన్న మాట యాజ్ ఇట్ ఈజ్ చదువు తల్లి మరలా. మనమిక ఏమవుదుమో, మనము ఇక ఏమవుదుమో అది ఇంకా అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ఆయన రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన ఎలా ఉన్నాడో అలాగనే మనము చూస్తాము. ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును, ఆయన యందు రాకడ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. తనను తాను పవిత్రుడుగా చేసుకొనవలెను. అనేక పర్యాలు చెప్పుకున్న మాట ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును. పరిశుద్ధులై మనం కూడా ఎంత చక్కగా పడతామో, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి. చాలండి. అసలు మనం ఎందుకు పరిశుద్ధులై ఉండాలి? దేవదాసయ్య గారు అక్కడ రాశారు, దేవుని వరాలను పొందడానికి మనం పరిశుద్ధులమై ఉండాలి. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయనను పోలిన వారమై సాటి అయిన సహాయము. ఏమండి, ప్రభు పరిశుద్ధుడు. ప్రభువుకు సాటి అయిన సహాయంగా ఉండాలంటే మనం కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, అసలు పరిశుద్ధత అంటే ఏంటి? దేవా నీవు పరిశుద్ధుడు అయి ఉన్నావు. అసలు పరిశుద్ధత అంటేను పాపము లేకుండా ఉండుట, అంతేనా? ఎవడంటే వాక్యమే చెప్పింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పాపము చేయకుండా ఎవడు ఉండలేడు. ఉంటే నీ పుట్టో కూడా పెట్టుకొని దండేసి దండం పెట్టడం దేవుడు అని. మరి పరిశుద్ధత అంటే ఏంటి? వధువు సంఘ లక్షణం. దైవజనులు చెప్పారు పరిశుద్ధత అంటే ఏంటి అంటే, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము.
మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి పరిశుద్ధత అంటే ఏమీ లేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ, అయ్యా క్రీస్తు రాకడలో నువ్వు పరిశుద్ధుడవై ఉండాలి అంటే నీలో ఉండవలసిన లక్షణములు, నీ దుర్గుణములు పోగొట్టుకున్నటే పరిశుద్ధత. ఏంటి ఆ మొదటి దుర్గుణము అంటే భక్తిహీనత. అమ్మ భక్తిహీనత అంటే భక్తుడే కానీ హీనమైన భక్తి. చివరి లిస్టులో ఉండేవాడు, టాప్ 100 అంటే 100లో ఉండేవాడు అనమాట. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భక్తి పరుడుగా ఉన్నావా, భక్తిహీనుడుగా ఉన్నావా? వధువు సంఘ లక్షణం. రాకడలో ఎత్తబడే వారికి ఉండవలసిన లక్షణం. యాకోబు దీన్నే అంటున్నాడు, ఇదిగో ప్రభువు రాక సమీపముగా ఉన్నది కనుక వేదికతో మీ హృదయములను సిద్ధపరచుకొని. దేవుని మందిరం అంటే మానుకునేవాడుగా ఉండకూడదయ్యా. దేవుని మందిరం అంటే అలక్ష్యము చేసేవాడుగా ఉండకూడదయ్యా. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యము చేసేవాడుగా ఉండకూడదయ్యా. దేవుని మందిరం అంటే ఆలస్యంగా వచ్చేవాడుగా ఉండకూడదయ్యా. దేవుని మందిరం అంటే వచ్చినా రాకపోయినా, చెప్పినా చెప్పకపోయినా సరిపోతులే ఉండేవాడు కాదయ్యా. ఇది వధువు సంఘ లక్షణం కాదు. వధువు సంఘ లక్షణం ప్రభు యొక్క శరీర రక్తాలు అంటే అలక్ష్యము చేయుట కాదు. వధువు సంఘ లక్షణం ప్రేమ కలిగి ఉండుట. వధువు సంఘ లక్షణం మనము చూచినట్లయితే భక్తిహీనత కాదు. దైవజనుడు రాసిన పాట ఇందాకే మనం పాడుకున్నాం. హృదయ దేవల మందు ముదమున నిన్ను నిలిపి భక్తి పుష్పముల చేత భజించి పూజిస్తా, నిన్ను కొలుస్తాను రావయ్యా. దేవుని చూచే స్థితి, దేవునితో సహవాసము చేసేసి. చదువు తల్లి, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ. ఇదండి క్రీస్తు యొక్క రాకడ శుభప్రదమైనదైతే ఆ రాకడను గురించిన నిత్యత్వమును గురించిన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండాలి. 3 అంశాలు చెప్పాడు. అయ్యా నీలో భక్తిహీనత ఉండకూడదు, ఇహలోక సంబంధమైన స్థితి ఉండకూడదు, దురాశ ఉండకూడదు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి అంటే పరిశుద్ధత యొక్క లక్షణాలు. తరువాత ఎలా ఉండాలి అంటే మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవాడికి ఉండవలసింది స్వస్థ బుద్ధి. దేవా స్వస్థత నాయన. దేనికి? నీ శరీర స్వస్థత కంటే ముఖ్యం నీ బుద్ధి స్వస్థత. దీన్ని దైవజనులు అన్నారు స్వస్థ బుద్ధి అన్నారు. ముందు నీ బుద్ధి స్వస్థపడాలి. స్వస్థ బుద్ధి కలిగి నీతితోనూ భక్తితోనూ ఎలా బ్రతకాలి నువ్వు అంటే భక్తితో బ్రతుకుతూ ఉండవలనని బోధించుచున్నాను. ఇదేనండి పరిశుద్ధత. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము చూసినట్లయితే పరిశుద్ధత లేకపోతే అంట దేవునిని ఎదుర్కోలేమంట. ఈ స్వస్థ బుద్ధి లేకపోతే దేవునిని మనము ఎదుర్కొనలేము. ఎవరైనా మనకు తెలియని వారు వచ్చారనుకోండి, ఆ బుట్టదుంది వాళ్ళమ్మ ఎవరైనా వచ్చినప్పుడు ఇది వెళ్ళి నీళ్ళు అందనుకో, నాకేం తెలుసు. ఎందుకు? వారు పరిచయము లేదు కనుక. అదే తెలిసిన వాళ్ళు వస్తే ముందు తనే వచ్చి అంకులు బాగున్నారా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రాకడలో ప్రభు వస్తే
దాగుకునేవాడవుగా ఉంటావా, ప్రభు యొద్దకెళ్ళి ఎదుర్కొనేవాడవుగా ఉంటావా? ఒక్క మాటను మీ ముందుంచాలని కోరుకుంటూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల, నీతిని జరిగించు ప్రతి వాడును చదువుమా ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. 2:28 అన్నానా? అదే మొదటి యోహాను పత్రిక 2:28. అంతే ఉంది. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడ, ఆయన రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు ధైర్యము కలిగి ఉండునట్లు. మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఎందుకంటే దేవదాసయ్య గారు, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుమని సూక్ష్మ ప్రార్థన రాశాడు. అనుక్షణము మనము జపిస్తూ ఉండాలన్నారు ఈ ప్రార్థనని. అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడలు దిగి వచ్చినప్పుడు, ఆయన ఎదుటికి రావడానికి సిగ్గుపడేవారుగా ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన వారులారా, దీన్నే పరిశుద్ధత అన్నారు. చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడ సమయమందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. పరిశుద్ధుడిగా ఉంటే ధైర్యముగా ప్రభు ఎదుట నిలబడగలవు. ఇది వధువు సంఘమునకు ఉండవలసిన మరి ఒక లక్షణం. నేను లక్షణాలు చెప్పుకున్నా. మొదటి లక్షణం, కొందరు మానుకున్నట్లు మీరు మానుకొనకూడదు. రెండో లక్షణం, నిర్లక్ష్యము చేయకూడదు ప్రభు యొక్క శరీర రక్తాలని, ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క మందిరాన్ని, యాజకుని. మూడో లక్షణం, ప్రేమ కలిగి ఉండాలి. నాలుగో లక్షణం, పరిశుద్ధముగా ఉండాలి. ఐదో లక్షణాన్ని మనం చూస్తే చాలా క్లుప్తంగా చెప్తాను, 3 చెప్పి ముగింపు చేస్తాను. 5వ లక్షణం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు దేవుని యొక్క ప్రత్యక్షత, రాకడ, తీర్పు సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేవుని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి మీ హృదయములోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలననే కలుగును. ప్రభునందు ప్రియమైన వారలారా, వధువు సంఘానికి ఉండవలసిన మరి ఒక లక్షణము తీర్పు తీర్చకుండుట. దేవదాసయ్య గారు పాపముల జాబితా రాశారు. ఈ పాటే పాపముల జాబితా, పదాజ్ఞల పాట. అయ్యగారు రాస్తూ, నివాడు ప్రతి మాట నీవో మరతువో గాని దేవుందో మరాచునా ఎవరికి మీరు తీర్పు తీర్చకూడదు. తెలిసి తెలియకుండా నోరే కదా అని నీకు తెలియని విషయాన్ని గురించి నువ్వు తీర్పు తీరుస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు, వధువు సంఘానికి ఉండకూడని లక్షణము తీర్పు తీర్చుట. ఎంత చక్కని మాట. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, అంధకారమందలి రహస్యాలను వెలుగులోనికి తెచ్చేవాడు ప్రభు. దానిని బట్టి దేవుడు నీకేమిస్తాడయ్యా అంటే మెప్పునిస్తాడా. ఎవడు దేవుని వాడో ఎవడు కానివాడో ప్రభువే తీర్పు తీరుస్తాడు.
వధువు సంఘానికి ఉండవలసిన లక్షణము తీర్పును ఎవరికి తీర్చకూడదు, ప్రభువుకు నీవు అప్పగించి వేయాలి. ఎన్ని చెప్పుకున్నామండి? 5. 6 మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు వధువు సంఘానికి ఉండవలసిన మరి ఒక లక్షణం. 18 చెప్పారు అయ్యారు. రాకడ విశ్వాసం అంట భూ సంబంధమైన వాటి మీద కాక, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభము నుండి మనము చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభము నుండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే చదువు తల్లి. పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడలో ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన మహిమయందు ప్రత్యక్షపరచబడుదు. వధువు సంఘానికి ఉండవలసిన లక్షణము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనుకోడి. దేని మీద ఉంది నీ మనస్సు? దైవజనులు రాస్తూ అంటారు, మనస్సు యేసుని వైపు మలిపి యోచిస్తే మహిమ కనబడుతుంది. నీ మనస్సు పరలోక సంబంధమైన వాటి మీద ఉంచితే పరలోకపు వరాలు వస్తాయన్నారు దైవజనులు. దేవదాసయ్య గారు చెబుతూ, వరమును సంపాదించుకొనుట ఎలా? ఇది ఒక ప్రశ్న. అయ్యగారు, కొంతమందికి స్వస్థతా వరం ఉంది, కొంతమందికి ప్రవచన వరం ఉంది, కొంతమందికి భాషా వరం ఉంది, కొంతమందికి వరమునకు అర్థము చెప్పే వరం ఉంది, కొంతమందికి దర్శన వరం ఉంది, కొంతమందికి స్వప్న వరం ఉంది, కొంతమందికి చక్కటి నిద్ర వరం ఉంది. నిద్ర కూడా వరమేనా? వరమే. గుళ్ళో కూడా పడుకొని నిద్రపోయే వరం చాలా గొప్ప వరం. ఇది వరం ఎలా వస్తుంది? అమ్మ వరం నువ్వు చెప్పు. దైవజనులు అన్నారంట, వరము రావాలి అంటే వరుడై ఉన్న క్రీస్తు పాదాల యొద్ద ఉండాలి అన్నారు. వరము రావాలి అంటే స్థిర విశ్వాసం ఉండాలి అన్నారు. వరము రావాలి అంటే స్థిర నమ్మిక ఉండాలి అన్నారు. స్వస్థత వరం ఎలా వస్తుంది అంటే, నీ నోట నుండి ఏ అపశృతి రానీయక ఎప్పుడూ కూడా స్వస్థపరుచు 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 అంటూనే ఉండాలంట. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఒక అంబులెన్స్ వెళ్తుంది, చూడగలే ఎవడా హైడ్ కంటిన్యూస్గా హారం మోగితానే ఉన్నాడని తిట్టుకోవడం కాదు. దేవా, దానిలో ఉన్నవారు ఎవరైనా సరే స్వస్థపరుచు అనాలి. రోడ్డు మీద వెళ్తున్నావు, వికలాంగులు కనపడ్డారు, అనేకమైన వారు. నీకు ఎంతమంది కనపడతారో? ఒక పన్ను కొరకు నువ్వు వెళ్తుంటే కనీసం 10 మంది అని కనపడతారు. 10 సార్లు ప్రార్థన చేయి. నీకు కనబడిన ప్రతి ఒక్కరిని చూచి, దేవా వీరిని స్వస్థపరుచు 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 అని దేవునిని ప్రార్థిస్తూ ఉంటే నీ నోటికి స్వస్థతా వరం వస్తుంది, నీవు చేసిన ప్రార్థన ఫలిస్తుంది అన్నారు దైవజనులు. ఇది వరమును సంపాదించుకునే విధము. వరము కొరకంట దేవునిని వదలక పట్టుకోవాలంట. వరము కొరకు దేవుని ఏం చేయాలి? వదలకుండా పట్టుకోవాలి. యాకోబు గురించి చెబుతూ, యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునిని వదలకుండా పట్టుకున్నాడు, దీవెనను పొందాడు, వరమును పొందాడు. వరం ఏం చేసిందయ్యా అంటే అతని యొక్క స్థితిని మార్చింది, పరిస్థితిని మార్చింది. దేవునికి
ప్రథముని చేసింది. ఏశావు ప్రథముడు. వరము యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది. యాకోబుల నక్షత్రముగా దేవాది దేవుడే దిగొచ్చాడు. ఆ వరము ఈ రోజు వరకు కూడా దేవుని మహిమగా మార్చబడింది. వదలక పట్టుకుంటే వచ్చే ఆశీర్వాదం ఇది. ప్రభునందు ప్రియమైన వారలారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, భూ సంబంధమైన వాటి యందు మీ మనస్సును పెట్టుకున్నప్పుడు. వధువు సంఘానికి ఉండవలసిన మరి ఒక లక్షణం, పైనున్న వాటిని వెతకాలి. చివరిగా మనం చూస్తే వధువు సంఘానికి ఉండవలసిన లక్షణం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము, నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రభునందు ప్రియమైన వారు, నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని, నీ బైబిల్ విషయమును, ఒలీవల మందిరాన్ని, దేవుడు నీకు ఇచ్చిన యాజకుని గట్టిగా పట్టుకో. నీ విశ్వాసములో నుండి నీవు చెదిరిపోవద్దు. దైవజనులు రాస్తూ అంటారు, విశ్వాసం విశ్వబోధల విశ్వాసాభిమాని వేదోపదము విశ్వమంతటి నీగా వించిగా దేనిని గట్టిగా పట్టుకోవాలంటే ఒక జాబితా ఇచ్చారు దైవజనులు. 1, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. 2వది, ప్రేమను గట్టిగా పట్టుకో, దైవ ప్రేమ. 3వది, నిరీక్షణ. నీకు కలిగిన నిరీక్షణ లోకంలో ఎంతో మంది ఎన్నో అనొచ్చు. ఏంటండి, ఎక్కడా లేని విచిత్రాలు బైబిల్ విషయం చేస్తుంది. నిరీక్షణ గట్టిగా పట్టుకో. సంతోషము, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ప్రభు అంటాడు, నా కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధానం అంటే నీకు సంతోషం రావాలి. ఏం రాకూడదు? విసుగు రాకూడదు. సంతోషాన్ని గట్టిగా పట్టుకో, సహవాసాన్ని గట్టిగా పట్టుకో, నీ మిషన్ సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకో. ఇలా గట్టిగా పట్టుకున్న వారే రాకడ విశ్వాసులు అన్నారు. చివరిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనములో అంటాడు, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు దాన్ని గట్టిగా పట్టుకో. నీ కిరీటము దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దైవ లక్షణము కిరీటమే. ఎవడను అపహరింపకుండునట్లు. అందరికంటే ముందు దేవాలయానికి వచ్చేవాడివి, ఇదో కిరీటం. జనాలు రావటం లేదని మానే మాకు. ఎవడును నీ కిరీటం మన అపహరింపకుండునట్లు గట్టిగా పట్టుకో. దేవుని సముఖంలో మోకరించుట ప్రార్థన అనగానే నీకు ఒక లక్ష్యం, ఇది నీ కిరీటం. శరత్తయ్య గారు కుర్చీలో కూర్చుంటున్నాడని చెప్పేసి నువ్వు కూడా కుర్చీలో కూర్చోమాక. ఎవడను అపహరింపనీయదు. నీ స్థితి, నీ కిరీటం ఏమై ఉందో నీకు తెలుసు. నీ కిరీటాన్ని ఎవడను అపహరింపనీయద్దు. ప్రభునందు ప్రియమైన వారలారా, యాకోబు అంటున్నాడు, ప్రభువు రాక సమీపమై ఉన్నది కనుక ఓపిక ఉండాలి. నీ హృదయాన్ని నీవు సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలంటే 7 అంశాలు చూసాం. ఇట్టి సిద్ధపాటు కలిగిన వారమై దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధమై వెడలి ప్రసిద్ధిలోనికి వచ్చి రాకడ మహిమలోనికి వెళ్ళగలిగిన అద్వితీయ అంతస్తును, వధువు సంఘ రూపమును ప్రభు మనెల్లరకును దయచేయును గాక. మా మంచి బోధకుడైన మా పరలోకపు తండ్రి, వధువు సంఘ లక్షణములు
వధువు సంఘానికి ఉండవలసిన లక్షణములు మా ఎదుట ఉంచి, ఇదిగో కొందరు మానుకున్నట్లు ఆ దినము సమీపించడం మీరు చూచినప్పుడు సమాజములో కూడటం మానవద్దు. దేవుని మందిరములో కనబడకపోతే మహిమ పెండ్లి కుమారుని విందులో కనబడవు. ఇది నీకు ఒక హెచ్చరిక అని మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు. నిర్లక్ష్యము పనికిరాదు. దేవుడంటే నిర్లక్ష్యం, మందిరం అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం. ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని ఎదుట సిగ్గుపడని వాడిగా ఆయన యొద్దకు నువ్వు రాగలవు. తీర్పు తీర్చవద్దు. నీ నోట నింద వేసే మాటలే మాట్లాడవద్దు నీకు తెలియని దానిని గురించి. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, ఎవడును అపహరింపకుండా ఉన్నట్లు చూచుకో అని ప్రభువా రాకడ విశ్వాసి వధువు సంఘము ఉండవలసిన లక్షణములు మాతో మాట్లాడిన దేవా, ఇదిగో తండ్రి, విన్న వాక్యమును మా హృదయంలో స్థిరపరిచి సిద్ధపరచి నీ రాకడ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచమని, వరుడుగా మమ్మల్ని కొనిపోవుటకు మేఘాసురుడిగా వచ్చుచు సిద్ధపాటు కలిగిన వారమై నీ ఎదుట నిలవబడగలిగిన ధన్యతను మాకు ఇచ్చుటకు ఇష్టడై ఉన్న యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.